నార్మల్ రైస్తో కుక్కర్లో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందరగా కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసుకొని అది కొంచెం వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, మొగ్గ ఇవన్నీ ఇలాంటివన్నీ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వండి. అలా కొంచెం వేగాక 2 ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, అంటే 3 పచ్చిమిరపకాయలు. అలానే 1 కప్ పొటాటో స్లైసెస్, 2 to 3 క్యారెట్ స్లైసెస్, అలానే 1 క్యాప్సికమ్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. అలానే 1 కప్ బీన్స్ ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే పచ్చి బఠానీ 1/2 కప్ వరకు తీసుకోండి. ఇలా మీ దగ్గర ఇంకా అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఇలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఇవంతా బాగా వేగనివ్వండి. ఒక 50 to 60% వరకు వేగనివ్వాలి. ఈ లోపల నేనైతే 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అవి బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఇలా రిక్వైర్డ్ ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకోండి. ఇలా 60% వరకు వేగాక 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ బిర్యానీ మసాలా, లేదంటే మీ దగ్గర గరం మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టే వరకు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టే వరకు ఒక 5 minutes ఉంచండి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్ని, ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి బియ్యాన్ని కాసేపు ఆరనివ్వండి. ఇలా ఆరబెట్టుకోండి. ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇలా ఈ ముక్కలు 5 minutes వేగాక 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. నేను 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, 7.5 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నా. ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు ఉంచండి. ఈ టైంలో మనకి రుచి చూసి సాల్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఈ వాటర్ అంతా మరిగే వరకు ఉంచండి. ఇలా వాటర్ మరిగాక ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక అడుగు నుంచి బాగా కలపండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర గార్నిష్ లాగా చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ హైలో పెట్టుకోవాలి. అలానే 3 విజిల్స్ వచ్చే వరకు ఆగండి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, కొంచెం ఆవిరిపోయాక వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. అడుగును కూడా కొంచెం కూడా అంటుకోకుండా ప్రిపేర్ అయింది. ఇది కాసేపు చిల్లులున్న మూత ఏదైనా చూసుకొని అది పెట్టేసి కాసేపు ఆరబెట్టండి. అలా ఆరాక సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా వీక్షించినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.